నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వేర్లపాటి. నమస్తే అండి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన, సాక్షి సంఘటన అత్యంత దారుణం అనే చెప్పచ్చు. ఢిల్లీలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటనల్ని చూస్తున్నంతసేపు యాజ్ ఏ వ్యూయర్గా కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. అవి మీ ముందు పెడతాను, మీరు ఎట్లా దాన్ని అనాలిసిస్ చేస్తారో చెప్పండి. ఒకటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చంపడం, రీజన్ ఏదన్నా కావచ్చు, బట్ మాక్సిమం వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక లవ్ అఫేర్ అవుతుంది, ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి, ఆ అబ్బాయి ముస్లిం అని తెలుస్తుంది, ఈ అమ్మాయి హిందూ అని తెలుస్తుంది. మేబీ లవ్ జిహాద్ ఏమో. ఇప్పుడు వస్తున్న 2-3 సినిమాలు ఈ ఇన్స్పైరేషన్ కావచ్చు, లేకపోతే ఇన్స్పైర్ అవ్వడం వల్ల కావచ్చు, లవ్ జిహాద్ ఏమో అని ఒక డౌట్. ఇంకొకటి, అత్యంత కిరాతకంగా అలా పొడిచి చంపేస్తుంటుంటే చుట్టూనున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పైగా 16 కత్తిపోట్ల తర్వాత కూడా కసి తీరక ఆ పక్కనున్న రాయి ఎత్తేసేసాడు. ఒక్కసారి కాదు, 2-3 సార్లు. చాలా దారుణం, అత్యంత దారుణం కదా. ఇప్పుడు కోపంగా ఉంటే ఒకసారి పొడిచిన తర్వాత వెంటనే రియలైజ్ అయిపోతాం, బాబు నేను ఏం చేస్తున్నానని చెప్పి మనమే హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తాం. బట్ అలా కాకుండా 16 సార్లు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పొడిచేసి, చాలా దారుణం. తర్వాత రాయేసి 2-3 సార్లు వేసి కొట్టి, మనిషేనా ఏంటి అసలు? అంత కిరాతకం ఏంటి? ఏమంటారు మీరు? వాస్తవానికి ఒక మనిషిని ఇంకొక మనిషి చంపడం అనేది ఆటవిక న్యాయము కావచ్చు, కానీ ఇప్పుడు ఈ సమకాలీన యుగంలో చట్టం ఒప్పుకోదు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే, నేను చెప్పినట్టే నువ్వు వినాలి అనే ఒక బలవంతుడి యొక్క అటువంటి విధాన ఆలోచనలతోటే ఒక బలహీనమైన స్త్రీ మీద జరుగుతున్నట్టు దాడులు ఇవన్నీ కూడా. అయితే ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో జరిగిన ఢిల్లీలో జరిగినటువంటి సాక్షి సంఘటన తీసుకుంటే, వాస్తవానికి ఒక సంఘటనగా, ఒక క్రైమ్గాను దాన్ని అనాలిసిస్ చేసుకునే విధానం ఒకటి. రెండవది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో దాని గురించి జరుగుతున్న చర్చ కోణం కూడా ఈరోజు మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఏంటంటే, అక్కడ ఒక అమ్మాయిని చంపడం, ఒక అబ్బాయి నిర్దాక్షిణంగా, దారుణంగా, కిరాతకంగా తెగించి నన్నెవరేమి చేయలేరులే అని ఒక షాడిస్ట్గా, ఒక రాక్షసునిగా 16 కత్తిపోట్లు పొడవడం, దారుణంగా పొడిచి చంపడం, తృప్తి చాలక, కసి తీరక అమ్మాయి మీద ఇంకొక రాయితో దాడి చేయడం, ఇదంతా కూడా పాశవిక చర్య. ఇది ఖచ్చితంగా ఎవరు చేసినా, ఒక అబ్బాయి అమ్మాయిని చేసినా, ఒక అమ్మాయి అబ్బాయిని చేసినా, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి, ఎవరు చంపినా కూడా ఈ రాక్షస హత్యాకాండని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఖండించడమే కాదు, అవసరమైతే వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్షలు పడడానికి మనం కృషి చేయాలి, వాటికి మద్దతు ఇవ్వాలి, లేదా పడేలా మనం కూడా కృషి చేయాలి, పడాలని కోరుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు ఈ సంఘటనని, ఈ మధ్యకాలంలో ఇలాంటి జరిగిన సంఘటనలని సోషల్ మీడియాలో ఈ సాక్షి అనే ఒక హిందూ అమ్మాయి, సో ఇక్కడ ముస్లిం సాహిల్ అనే ముస్లిం అబ్బాయి, సో లవ్ జిహాద్ పేరు మీద దీన్ని మీరు ఎవరు ఖండించరా? ఇక్కడ జరిగింది వాస్తవానికి ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఆ విధంగానే చూడాలి. కానీ వాళ్ళ మధ్య చాలా నేను చూశాను సోషల్ మీడియాలో. ఏమంటారంటే, ఈ ఏదో సంఘటన జరిగినప్పుడు క్యాండిల్ ర్యాలీ తీశారు, ఏదో సంఘటన జరిగినప్పుడు నిరసన చేశారు, ఇది ఎందుకు చేయలేదని. సో వాస్తవానికి అన్ని సంఘటనలు కూడా నిరసన వ్యక్తం చేయాల్సిందే, అన్ని సంఘటనలు కూడా నేరస్తులకు శిక్ష పడాలని కోరుకోవాల్సిందే. ఇక్కడ సాక్షి అని కాదు, ఇక్కడ ఇంకో అమ్మాయిని కాదు, రేపొద్దున ఏ XYZ అమ్మాయి అయినా సరే, ఏ అబ్బాయి మీద ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేయాల్సిందే. కానీ వీరు కోరుకునే నిరసన, వీరు కోరుకునేటువంటి ఏదైతే సోషల్ మీడియా ద్వారా క్యాండిల్ ర్యాలీ కావాలని కోరుకుంటున్నారో కొంత విభజన వాళ్ళు కానీ, కొంత విభాగం వాళ్ళు కానీ, ఎవరు కోరుకుంటున్నా ఒక స్త్రీ మీద జరిగినప్పుడు అది హత్యాకాండగా ఆమెకు న్యాయం జరగాలి కోరుకోవాలి. కానీ మతం దృష్ట్యాలో, కులం దృష్ట్యాలో, లేదా ఒక ప్రాంతం దృష్ట్యాలో వాళ్ళ మీద నిరసన వ్యక్తం చేయడం, వాళ్ళకు శిక్ష పడాలని కోరుకోవడం ఈ మానవీయ కోణం కాదు, ఈ మానవతా విలువలు. మనము ఆ వీడియో చూసినట్లయితే అమ్మాయి కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడైనా గొడవపడి వస్తున్నారా? ఇప్పుడు జరిగిన వీడియో మనకు సోషల్ మీడియా ద్వారా కానీ, వార్తా మీడియా ద్వారా కానీ దొరికిన ఆ వీడియో క్లిప్ ప్రకారమే ఆలోచించుకున్నా, విశ్లేషణ చేసుకున్నా. అమ్మాయి అలా స్పీడ్గా వెళ్ళి వస్తుంది. అంతకుముందు కూడా అతనితో ఏదో మాట్లాడి వచ్చినట్టుగా తెలుస్తుంది వార్తా కథనం ప్రకారం. సో ఏదైతేనే అమ్మాయి వెళ్ళిన తర్వాత వీడు వెంటబడి మళ్ళీ లాక్కొని పొడుస్తుంటే కూడా పక్కన స్నేహితుడిగా ఉన్నాడు ఒక అతను, నివారించబోయాడు అమ్మంటే దాని నుంచి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే అతను భయపడ్డాడు, కనీసం దాన్ని ఆపడానికి కూడా ప్రయత్నం చేయలే, జస్ట్ అలా అనబోయాడు. వాడు కత్తితో పొడుస్తుంటే, దారుణంగా పొడుస్తుంటే కనీసం
ఆపై ప్రయత్నం చేయకుండా దూరంగా వెళ్ళిపోయారు. ఆ పక్కకున్న వాళ్ళు కూడా దారుణంగా చూస్తున్నారు. సహజంగా హత్యాకాండలు జరుగుతున్నప్పుడు, ఈ రౌడీ షీటర్లు ఏదైనా జరుగుతున్నప్పుడు సగటు మనిషి ఎవరైనా అంటే వారికి కొంచెం భయపడతారే కానీ కొంచెం నివారించే ప్రయత్నం చేసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక్కడే ఆపలేకపోవచ్చు, ఎందుకంటే ఆ కోపంలో నన్ను ఏమన్నా చేస్తాడేమో అని భయం ఉండొచ్చు. ఎందుకంటే అందరూ చిన్నపిల్లలే, 10 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏకవైపు పట్టుకుంటే అయిపోతుంది కదా. పట్టుకుంటే ఆపొచ్చు. కసిరిచ్చిన ఏదో కోపంగా చేసినా కూడా అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేసినా బాగుంది. అయితే 2-3 దెబ్బలు తగులుతాయేమో, మనం కాదనలేము. కాకపోతే ఒక ప్రాణం పోతున్నప్పుడు ప్రజల్లో ఆ చైతన్యం లేకపోవడం అనేది బాధపడాల్సిన విషయమే. వాస్తవానికి అయితే ప్రాక్టికల్గా కొంచెం ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తిగత జీవితం మనకెందుకులే అనుకున్న తత్వంలో ఉన్నారు. కానీ ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా ఏం ధైర్యం అంటే, నేను అడవిలో ఒంటరిగా లేను, ఈ సమాజంలో ఉన్నాను, ఏదన్నా జరిగినప్పుడు వీళ్ళందరూ ఉంటారు కదా, ధైర్యంతో ఉంటారు కదా. అలాంటి ఈ చుట్టూ ఉన్న జనాభా అంతా కూడా చూస్తూ ప్రేక్షకులుగా ఉంటే, ఆమెను పొడుస్తూ ఉంటే అందరూ మౌనం ప్రవహించడం లేదా వీడియోలు తీయడం చాలా బాధాకరం. ఇప్పుడు అంటే ఆ అమ్మాయిని చంపేస్తూ ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు, అయిపోయిన తర్వాత క్యాండిల్స్, ర్యాలీస్ ఇవన్నీ మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకు అనేది కొంతమంది ప్రశ్న. వాస్తవానికి ఏంటంటే ఇది ఒక ఫోబియా కింద క్రియేట్ అయింది. అంటే తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోవడం కానీ, లేదా తమ పార్టీ వ్యక్తి కాకపోయినా అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ వాళ్ళు, ఇతర వ్యక్తులు, సంస్థలు ఇలా నిరసన వ్యక్తం చేసి, ఇప్పుడు వాస్తవానికి ఈరోజు ఆ హిందూ మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు అక్కడ హిందూ బాలిక మీద ప్రయత్నం జరిగింది అని చెప్పి దీన్ని ఎవరు నిరసించారని ప్రశ్నిస్తున్నప్పుడు, ఒక ముస్లిం మహిళ మీద జరిగినప్పుడు ఆ వ్యక్తులు కూడా ప్రశ్నించాలి. ఎందుకు మతాన్ని దీంట్లోకి తీసుకొస్తున్నారు? ఇక్కడ వచ్చింది, అక్కడ ఒక స్త్రీ మీద జరిగింది, ఒక మహిళ మీద జరిగింది, బాలిక మీద జరిగింది అని ఎవరు చూడట్లేదు. మా కులం, మా మతం వాళ్ళ మీద జరిగినప్పుడు ఇతర కులస్తులు ఎవరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి అంటే ఒకే ఏజ్ గ్రూప్ ఉంది కాబట్టి మేబీ లవ్ అఫేర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఆ కోణంలో చూడకుండా ఇది నా మతం, నీ మతం, ఇవి ఎందుకు చూస్తారు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి అతను ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఈ విషయంలో కానీ ఇలా వీడియో క్లిప్ రూపంలో ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారం చూసుకుంటే, సహజంగా తనను ప్రేమించమని వేధిస్తూ ఉండటం ఒక రకమైనటువంటి నేరం మీద చూద్దాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. వాళ్ళ మధ్య గతంలో స్నేహం ఉన్నట్టుగా, వాళ్ళ మధ్య కొంచెం పరిచయం ఉన్నట్టుగా, అతను ఏదో సాహాలని హిందూ మతం వేషధారణలు, బొట్టు పెట్టుకోవడం కానీ, కంకణం కట్టుకోవడం కానీ, హిందుత్వాల విధానాలు చూపించాడు, మేము హిందూ అనుకున్నామని కూడా వాళ్ళ స్నేహితులు చెప్తుంది. అంటే వాడు కావాలని చేశాడా, లేదా అతనికి ఏమైనా మత భేదాలు లేకుండా హిందూ మతం, ముస్లిం మతం రెండు పాటించాడని మనకు సరైన సమాచారం లేదు. అయినా ఇక్కడ వాళ్ళ మధ్య స్నేహం ఉంది కదా, ఆ స్నేహానికి ఎందుకు ఇచ్చింది ఛాయిస్? అతనితో స్నేహానికి ఎందుకు ఛాయిస్ అంటే వాళ్ళు నమ్మింది. మాయ మాటలే కావచ్చు, లేదా ఈమె అతిగా ఆశపడి ఉండొచ్చు, లేదా ఈమె పరిశీలన చేసుకోవాలంటే వీడు మంచివాడా కాదా, చెడ్డవాడు, వీని ఆలోచన ఎలా ఉన్నాయి, వీడికి నాకు సూట్ అవుతాడా లేదా, వీని ఆలోచన ధోరణి ఎలా ఉంది, ఇవేవి ఆలోచన. మేబీ అవన్నీ తెలుసుకునే లోపే దూరం పెడుతుందేమో ఈ అమ్మాయి, ఆ దూరాన్నే భరించలేకపోయాడు. గమనంలో, వాళ్ళ స్నేహ గమనంలో మేబీ అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చే, అతను దూరం పెట్టడం జరిగి ఉండవచ్చు. మీరు అన్నట్టు కూడా అలాంటిది ఏదైనా జరిగి ఉండవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అసలు మన స్నేహానికి ఆహ్వానం చేస్తున్నప్పుడే వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఈరోజు బాలికలు కానీ, యువత కానీ ముందు ఆలోచించుకోకుండా ఏదో ఒక ఆ టెంపరీ చెప్పేటువంటి మాటలకు, లేదా టెంపరీ ఇచ్చేటువంటి గిఫ్ట్లకు వానికి అతి చనువు ఇచ్చేసి ఆ చనువుతో నుంచి బయటపడడానికి, లేదా ఆ వలయ నుంచి బయటపడతాం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని దుర్ఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు లవ్ జిహాద్ అంటున్నారు, మతాన్ని లేకపోతే మతం రంగు పులుముతున్నారు. లేదనుకోండి, ఈ అమ్మాయి ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 కూడా సన్నిహితంగా ఉంటుంది కాబట్టి తట్టుకోలేక చంపేశాడు అంటే నీతో మాట్లాడే అమ్మాయికి ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడింది అంటే తప్పేదని అర్థం. మళ్ళీ ఇంకొకటి, వీళ్ళు వాదించే దాంట్లో ఈ అమ్మాయి ఎలా తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుందో ప్రశ్నించట్లేరు. వీళ్ళు కేవలం ముస్లిం వ్యక్తులతో తిరుగుతున్నారు, ముస్లిం వాడు మోసం చేసి చంపుతున్నారు, మతం రంగు ఎందుకు పులిమిస్తున్నారు. ఇక్కడ అమ్మాయి తమ మతం చెందినట్టు, ఇక్కడ ముస్లిం అయినా హిందూ అయినా తమ మతం అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది ఎవరూ ప్రశ్నించకూడదు. అవతల వాళ్ళు ఎందుకు చంపుతున్నారు అనేది ప్రశ్నించాలంటారు. ఈ ప్రశ్న అర్ధరహితం. అంటే ఇక్కడ మానవ విలువలు పోయినాయి, మతం మాత్రం ముందుకు వస్తుంది. ఇది చాలా విచారకరమైన సంఘటన. అంటే లేదు అని అంటే క్యారెక్టర్ అసోసియేషన్ అందరితో పాటు అందరితోని మాట్లాడుతుంది అంటే ఎవరితో తిరగకూడదు, నాతో మాత్రం తిరగాలి, లేదా నీ చెప్పిన వాళ్ళతో కూడా తిరగాలి. ఈ కొత్త తరం పిల్లలు చేస్తుంది ఏంటంటే, తను అమ్మాయితో స్నేహం చేస్తూ తన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకునే దరిద్రమైన అలవాట్లు చేసుకుంటున్నారు. సో ఏది ఏమైనా సరే ఇక్కడ మనం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి,
అది మతం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏది ఏమైనా చంపడం అనేది తప్పు. ఇంకొకటి ఒక గల్లీలో అది చుట్టూరు ఉన్నారు ఒక 10 మంది, ఎవ్వరు ఆపే పరిస్థితుల్లో లేరు, చూసే పరిస్థితుల్లో తప్ప దాన్ని నివారించే పరిస్థితుల్లో ఎవరు లేరు. అందరికి కూడా భయం ఉంది, ఎవరి భద్రత వాళ్ళు చూసుకుంటున్నారు, ఇంకా వేడుకలా చూస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ.